2014 నుంచి 2023 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసి సమీక్ష లేకుండా సమానత్వం లేని విద్య లేకుండా కులాల మధ్య విభజించి ఇవాళ తెలంగాణ విద్యార్థులకు తీరని ద్రోహం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెనూ ఛార్జీలు పెంచి వాళ్ళకు ప్రభుత్వ విద్య కార్పొరేటు ధీటుగా ఇవాళ కార్పొరేటు ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి దాదాపు 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను నిర్మించి 22,000 కోట్లతోని ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 ఎకరాల నుంచి 150 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించి దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునే విధంగా, అంటే వివక్షత లేని అసమానతలు లేని ఇలా సమానత విద్య కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దీనిపైన అవాకులు చివాకులు పీల్చి విద్యార్థుల మధ్య ప్రభుత్వ విద్యార్థులకు విద్యనందించే దగ్గర కూడా బీఆర్ఎస్ నాయకులు చిల్లర మాటలు ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసి ఇవాళ అగాధాలు సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది.